హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్యాస్ నీతి. జీవితంలో ఈ విషయాలని బాగా గుర్తుపెట్టుకోండి. సమాజ నిర్మాణంలో వివాహ బంధం అనేది అత్యంత పవిత్రమైన బంధంగా పరిగణించబడుతుంది. అలాగే ఇది పరస్పర నమ్మకం, గౌరవం, ప్రేమ, అలాగే సమజ్ఞానంపై ఆధారపడిన బంధం. అయితే ఈ బంధంలో ఒకరిపై మరొకరు నిందలు వేయడం మొదలైతే ఇక ఆ బంధం బలహీనపడుతుంది. ఒక స్త్రీ గౌరవం ఏమిటి అంటే ఆమె తన భర్తను గౌరవించడం ద్వారా ఇక అది మొదలవుతుంది. ఒక భార్య భర్తపై నింద మోపడం అనేది తన కుటుంబాన్ని, తన వ్యక్తిత్వాన్ని తనకు తానుగా అపహాస్యం చేయడం వంటిది. వివాహ బంధం అనేది పరస్పర విశ్వాసంపై ఆధారపడి ఉంటుంది. ఈ బంధంలో ఒకరి మీద మరొకరు ఇక అపనిందలు మోపితే గనుక ఆ బంధం ఎప్పటికీ నిలవదు. ఒక స్త్రీ తన జీవిత భాగస్వామిని గౌరవించలేకపోతే ఆమె తన స్త్రీతత్వాన్ని మరిచినట్టే. నిజమే కదండి? ఇలా భర్తను నిందించే ఆడది అలాగే ఆడదే కాదు అనే మాట వెనుక గొప్ప సమాజ బోధ ఉంది. ఇది మగవారిని ఎక్కువగా చేస్తూ చూపించడం కాదు, కానీ స్త్రీ అయిన వారి గొప్పతనాన్ని గుర్తు చేసే ఉపదేశం. నిజమైన స్త్రీతత్వం అనేది సమన్వయం, సహనం, ప్రేమ, అలాగే గౌరవం, క్షమాపణ అనే విలువపై ఆధారపడి ఉంటుంది. తన భర్త తప్పు చేసినా కూడా ఇక తను అతనిని మారుస్తూ అతనికి మద్దతుగా నిలబడే స్త్రీ తనే నిజమైన స్త్రీ అవుతుంది. పదే పదే భర్తను నిందిస్తూ మాట్లాడడం ద్వారా స్త్రీ తన గౌరవాన్ని కోల్పోతుంది. అది కేవలం భర్తను కించపరచడం మాత్రమే కాదు, తనను తాను చిన్నచూపు చూసుకోవడమే. అలాగే మన సంస్కృతి చెబుతుంది, పతివ్రత అనే పదానికి ఉన్న గొప్పతనం పతిని పూజించే భావనలోనే ఉందని. ఇది అతనికి బానిసగా ఉండమన్న సందేశం కాదు, అతనిలో మంచి చూస్తూ అతనిని నమ్మి జీవితాన్ని స్ఫూర్తిదాయకంగా తీర్చిదిద్దే తత్వం. అర్థమైంది కదండి? అలాగే ప్రపంచంలో ఎన్నో కుటుంబాలు చీలిపోవడానికి కారణం పరస్పర నిందలు. అయితే మన సంస్కృతి ఏం చెప్తుంది అంటే ఒక స్త్రీ శక్తి స్వాదిగా ఉన్నప్పుడు కుటుంబాన్ని, భర్తను, సమాజాన్ని కూడా మార్చగలుగుతుంది. ఆమె మాటల్లో మాధుర్యం, చేతలలో సహనం, చూపులో ప్రేమ ఉంటే ఆమెకు ఎదురు నిలిచే శక్తి మరొకటి ఉండదు అని. స్త్రీ అంటే సహనం, స్త్రీ అంటే శక్తి, ఇక స్త్రీ అంటే సజీవ దైవం. అలాంటి స్త్రీ తన భర్తను నిందించకుండా మార్గదర్శకురాలిగా మారితే కుటుంబమే కాదు, ఇక సమాజమే వెలుగుతుంది. నిజమే కదండి? స్త్రీ అంటే కేవలం శరీర రూపమే కాదు అనే ప్రేమకు, బాధ్యతకు, నిబద్ధతకు ప్రతీక. ఆమె చేతుల్లో సృష్టి ఉంది, ఆమె మాటల్లో మమత ఉంటుంది, ఆమె కళ్ళల్లో క్షమాపణ ఉంటుంది. అలాంటి ఒక పవిత్రమైన స్థితిలో ఉన్నటువంటి స్త్రీ తన భర్తను నిందించడం అంటే ఆ పవిత్రతను తనకు తానే చెరిపివేసుకోవడం లాంటిది. ఇవాళ మనం చూస్తున్న ఎన్నో వివాహ సంబంధ సమస్యలకు మూల కారణం అహంకారం. ఎవరి తప్పు ఎక్కువ, ఎవరిని నిందించాలి, అలాగే ఇవి అర్థహీనమైన పోరాటంలో బంధాల మాధుర్యాన్ని కోల్పోతున్నాం. నిజమే కదా? నిజమైన స్త్రీతత్వం అనేది తేలికగా గెలిచే గర్వంలో కాకుండా నిస్వార్థంగా ఎదుర్కొనే క్షమాపణలో ఉంటుంది. భర్త తప్పు చేసినప్పుడే ఆమెకు అర్థమవ్వాలి, తన కర్తవ్యాన్ని గుర్తించాలి. ఇక ఎందుకు అంటే
ఆమె మాటలు అతన్ని మారుస్తాయి. ఆమె సహనం అతన్ని సంస్కరిస్తుంది. ఆమె ప్రేమ అతని ప్రవర్తనకు పునాది వేస్తుంది. స్త్రీలని దేవతలుగా పూజించబడిన దేశం మనది. కానీ ఆ దేవతలు ఎప్పుడూ కూడా శాపాలు పెట్టే దేవతలు కాదు. అనుగ్రహించేటువంటి, క్షమించేటువంటి మార్గాన్ని నిర్దేశించే దేవతలు. అలాంటి మహాత్మురాళ్ళ తత్వాన్ని మన జీవితంలో మనం అనుసరించాలి. మనం ఎవరినైనా ప్రేమిస్తే వారి లోపాలను కూడా ప్రేమించగలగడం, విమర్శించడంలో గర్వం లేదు. విమర్శకు మించిన మార్గాన్ని చూపడంలోనే గొప్పతనం ఉంది. అర్థమైంది కదండి? భర్తని నిందించడం ఎప్పుడూ కూడా ఒక స్త్రీని బలహీనురాలుగా చూపిస్తుంది. ఆమె బలవంతురాలైతే అతన్ని మారుస్తుంది. ఆమె తెలివిగలదైతే అతనిలోని మంచిని ప్రేరేపిస్తుంది. ఆమె ప్రేమతో నింపబడ్డదైతే అతను ఖచ్చితంగా మారాల్సిందే. ఇక ఇది నొక్కి చెప్పాల్సిన నిజమే కదండి. నిందించడం పద్ధతి కాదు, న్యాయం చెయ్యడం ఓ లక్షణం కావాలి. ఇంతటి శక్తి ఉన్న స్త్రీ తన వాక్యాల ద్వారా బలహీనతల్ని వ్యాపింపచెయ్యకూడదు. ఆమె తన భర్తను తిట్టడం ద్వారా అతన్ని కాదు, తనని తానే తక్కువ చేసుకుంటుంది. ఎందుకు అంటే ఆమె మాట్లాడేది విన్న పిల్లలు ఆమెను గౌరవించలేరు. భర్తను గౌరవించని భార్య పిల్లల గౌరవాన్ని కూడా కోల్పోతుంది. ఒక ఇంటిని చక్కగా నిలబెట్టే స్త్రీలోనే ఉంటుంది. అదే శక్తిని భర్తను నిందించడంలో కాకుండా అతన్ని గొప్పవాడిగా తీర్చిదిద్దడంలో ఉపయోగించాలి. గుర్తుపెట్టుకోండి, ఈ సందర్భంలో ఒక స్త్రీ తన భర్తతో ఎలా ప్రవర్తించాలి అన్న దానిపై మనం ఆలోచించాలి. ఇక వివాహం అనేది పోటీ కాదు, సహకారమే. తప్పులుండొచ్చు, అభిప్రాయాల భేదాలుండొచ్చు, కానీ వాటిని ఓర్పుతో, ప్రేమతో పరిష్కరించబడమే నిజమైన స్త్రీతత్వ లక్షణం. నిందించడం వల్ల సమస్యలు తగ్గవు, పెరగడం తప్ప. ఒకరి పరువుని మరొకరు కాపాడాలి. నింద వేయడం కంటే ఇక మార్గం చూపడం ఎంతో గొప్పది కదా. విమర్శించడం కన్నా ప్రోత్సహించడం ఎంతో శక్తివంతమైంది. ఒక స్త్రీ తన భర్తను గౌరవించినప్పుడు మాత్రమే కుటుంబం స్థిరంగా నిలుస్తుంది. కుటుంబం స్థిరంగా ఉన్నప్పుడే సమాజంలో మేలు జరుగుతుంది. అందుకే ఒక ఆడవారి గొప్పతనం ఆమె భర్తను అర్థం చేసుకునే సామర్థ్యంలో ఉంటుంది. కాబట్టి అనవసరమైన ఆరోపణలు చేస్తూ పరువు తీసే ప్రయత్నం చేస్తే ఆమె తన స్త్రీ స్వభావాన్నే కోల్పోతుంది. అర్థమైంది కదండి? కాబట్టి మంచి నడవడికతో, సహనంతో, ఓర్పుతో మెలగండి. ఇక ఆనందమైన జీవితాన్ని ఆస్వాదిస్తూ అందరూ కూడా సంతోషంగా జీవించండి. సో చూశారు కదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా స్టార్టింగ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. ఇలాంటి చాణక్యనీతి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చేస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో చాణక్యులు గారు ఏ మంచి మాటలను, ఏ మంచి సూక్తులను మనకి చెప్పబోతున్నారు అన్నది మనం రేపటి వీడియోలో అయితే తెలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన ఛానల్ని.